హలో అండి, వెల్కమ్ టు మనసు బ్లాగ్స్. ఈరోజు మనం వైజాగ్లో ఉన్న టెనేటీ పార్క్ దగ్గర ఉన్నాము. ఈ టెనేటీ పార్క్లో ఫుల్ డీటెయిల్స్ అనేవి మీకు చూపిస్తాను. ఇందులో ఏంటంటే ఒక షిప్ ఉంటుంది. ఆ షిప్ కోసం చాలామంది ఈ పార్క్ వస్తూ ఉంటారు. ఆ షిప్ అనేది ఎందుకు ఇక్కడ ఉంది, అసలు మన వైజాగ్దేనా షిప్ అది, లేదా ఇండియాది కాదా వేరే కంట్రీదా అని చెప్పి మొత్తం ఫుల్ డీటెయిల్స్ చెప్తాను. ఒకవేళ మంది కాకపోతే ఎందుకు ఇక్కడ వచ్చి ఉండిపోయిందని చాలామంది డౌట్ ఉంటుంది. ఆ డౌట్ అనేది ఈ వీడియోలో క్లియర్ చేస్తాను. టెనేటీ పార్క్లో వచ్చేసి ఏంటంటే మీకు ఇది ఒక కొండ అంచున ఉంటుందన్నమాట. అందువల్ల ఇక్కడ పైనుండి చూస్తుంటే కింద నీట్గా కనిపిస్తుంది, బీచ్ మొత్తం కనిపిస్తుంది కదా. ఈ షిప్ అనేది ఇక్కడ వచ్చి ఉండిపోయింది. ఇది మంద కాదు, ఇది బంగ్లాదేశ్ వాళ్ళ షిప్ అనమాట. మనకి పార్క్ నుండి చూసుకుంటే ఇక్కడ స్టెప్స్ ఉంటాయి. ఈ స్టెప్స్ నుండి కిందకి దిగాలి. ఈ కిందకి దిగిన తర్వాత మనం ఈ షిప్ దగ్గరికి వెళ్ళడానికి అవుతుంది. కిందకి దిగిన తర్వాత మీరు లెఫ్ట్ సైడ్కి వెళ్తే ఆ షిప్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. ఇంకా ఈ షిప్ డీటెయిల్స్ ఫుల్గా చూసుకుంటే ఈ షిప్ పేరు ఎంవిమా. ఇది 2020 అక్టోబర్ 30న మనకి సైక్లోన్ నివార్ అని చెప్పి ఒక సైక్లోన్ వచ్చింది. ఈ సైక్లోన్ టైంలో ఏంటి అంటే ఈ షిప్ని యాంకర్ వేసి, ఆ సైక్లోన్ టైంలో ఈ షిప్కి యాంకర్ వేసి అలా బీచ్లో ఉంచారు. కానీ ఆ వేవ్స్ని తట్టుకోలేక ఈ షిప్ అయితే యాంకర్ తెగిపోయి ఒడ్డుకు కొట్టుకొని వచ్చేసింది. వన్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత దీన్ని తీసుకెళ్ళడానికి అయితే అవ్వలేదు వీళ్ళకి. ఇప్పుడు కూడా చూసారు, దీనికి మీకైతే రోప్స్ కట్టేసి ఉంచారు. మొత్తం రోప్స్ కట్టేసి అవి రాయిలకు కట్టారు. ఇవి ఐరన్ రోప్స్ అనమాట. మరి షిప్ని ఎందుకు తీసుకెళ్ళలేదు అంటే ఫస్ట్ వచ్చేసి ఈ షిప్ అనేది కిందన బాటమ్ అంతా మొత్తం పాడైపోయింది. ఈ పాడైపోవడం వల్ల దీనికైతే రిపేర్ కాస్ట్ చాలా ఎక్కువ అవుతుంది. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఈ షిప్కి డాక్యుమెంటేషన్ కూడా సరిగ్గా లేదు. దానివల్ల షిప్ అనేది ఇక్కడ ఉంచేశారు. మరి ఎందుకు రిపేర్ చేయించి తీసుకెళ్ళచ్చు కదా అంటే దీన్ని రిపేర్ చేయడానికి 15 to 20 crores అయితే అవుతుంది. అది షిప్ కాస్ట్ కన్నా చాలా ఎక్కువ. అందువల్ల ఇంకా వాళ్ళు కూడా ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. ఇది కనిపిస్తుంది కదా, ఈ డోర్ ఏంటంటే ఇది లోపల ఇంజిన్స్ అలాగే లోపల ఎక్విప్మెంట్ ఎమర్జెన్సీ ఏమైనా ఉంటాయి కదా, వాటికి రిపేర్ మెయింటెనెన్స్ కోసం లోపలికి వెళ్ళడానికి ఇది యూస్ చేస్తుంటారు. అలాగే కనిపిస్తుంది కదా, ఇదేంటంటే మనకి కెప్టెన్ ఉండేది. అంటే మనకి ఇప్పుడు ఎలాగైతే డ్రైవింగ్ ఎలాగో దీనికి అలా డ్రైవ్ చేయడానికి అక్కడ ఉంటుంది అనమాట. ఇదిగోండి కనిపిస్తుంది కదా, ఇక్కడ షిప్ నేమ్ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే టూరిజం వాళ్ళు దీన్ని తీసుకొని వెళ్ళకపోవడానికి మెయిన్ రీజన్ ఇంకోటి వచ్చి ఏంటంటే దీని బరువు అనేది 3000 టన్నుల వెయిట్ ఉంటుంది. అందువల్ల దీన్ని తీసుకెళ్ళడానికి చాలా ఖర్చు అయితే అవుతుంది వీళ్ళకి. సో అందుకని వీళ్ళు కూడా ఇంకా దీనికి అంత పెట్టడం ఎందుకని చెప్పి ఇక్కడ వదిలేశారు.